ఆయన ఆరిటిని నిర్ధారణ చేశారు. మోక్షం ఇవ్వగలిగితే ఇక కింద వాటిని వేటిని ఇవ్వడంలోనూ వాళ్ళకి శక్తి లేనివారు అని చెప్పడానికి ఉండదు. అన్నిటికన్నా పతాక స్థాయి మోక్షం. అదే ఇవ్వగలరు అంటే ఇంక ఏదైనా ఇవ్వగలరు అని గుర్తు. అలా ఇవ్వగలిగిన వాళ్ళని 6 నిర్ధారించారు ఆయన. 1 పరమశివుడు, 2 అంబిక అమ్మవారు, 3 సూర్యుడు, 4 గణపతి, 5 సుబ్రహ్మణ్యుడు, 6 విఘ్నేశ్వరుడు. ఈ 6 పేర్ల మీదే శైవము, శాక్తేయము, గణాపత్యము, సూర్యుడిని పూజ చేసే వాళ్ళందరినీ కలిపి సౌరమని, విష్ణువు యొక్క ప్రధానమైన ఆరాధన చేసే వాళ్ళని వైష్ణవమని, సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేసే వాళ్ళని కౌమారమని 6 సిద్ధాంతములు. ఈ 6 మోక్షప్రదాతలే. ఇందులో 5 పూజలో స్థానం ఇచ్చారు. ఎవరెవరికి? పంచాయతనము అంటే 5 అని. ఈ 5 పరమశివుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, శ్రీ మహావిష్ణువు ఉంటారు, సూర్యుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటాడు. మోక్షమివ్వగలిగిన వాళ్ళల్లో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, పూజలో మాత్రం సుబ్రహ్మణ్యుడు లేడు. మరి ఎలా పూజ చేయడం? నేను మీతో ఒక పాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతిస్వరూపుడు. ఎందుచేత అంటే ఆయన పేరు పావకి, అగ్నిహోత్రుని యొక్క రూపంగా వచ్చాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అజ్ఞాన దాహకత్వం, అజ్ఞానాన్ని తీసేస్తాడు. అందుకే గోచి పెట్టుకుని ఒక సన్యాసి ఎలా ఉంటారో అలా స్వామిమలై అన్న కొండ మీద దండం చేత్తో పట్టుకుని జ్ఞానమూర్తిగా నిలబడి ఉంటారు. ఆ పేరుతోటే పుట్టారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి స్వామినాథన్. అందుకే ఇప్పటికీ ఆయన పుట్టినరోజు నాడు ఆ క్షేత్రంలో ప్రత్యేక పూజ జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యం, ఎప్పుడూ జ్ఞానమూర్తి, వెలిగిపోతుంటాడు జ్యోతిస్వరూపంగా. మీరు పూజ మొదలు పెడితే అసలు మొట్టమొదట దేంతో మొదలు పెట్టాలి? దీపం ప్రజ్వాల్య, దీపం వెలిగించి మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆ దీప శిఖలో వెలుగుతున్నటువంటి జ్యోతి ఎవరు? సుబ్రహ్మణ్యుడే. పూజ పూర్తి దేంతో? మంగళ నీరాజనంతో. నీరాజనంలో ఉన్నటువంటి జ్యోతి ఎవరు? సుబ్రహ్మణ్యుడే. ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్యారాధన చెయ్యాలనుంది, జ్యోతిని చూస్తూ మీరు ఏ మూర్తి దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. కాదు, నాకు కళ్ళతో చూస్తూ చెయ్యాలని ఉందండి, సుబ్రహ్మణ్యుడి మూర్తి ఒకటి పెట్టుకోండి ఏదైనా ఒక గోడ దగ్గర. ఆయన వంక ఒకసారి చూస్తూ ఇక్కడ మంటపంలో వెయ్యండి, ఆయన పాదాల దగ్గరే పడుతుంది ఆ పువ్వు, మనసు చేత వెడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ జ్యోతిస్వరూపం ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడున్నాడు అని గుర్తు. కాబట్టి జ్యోతికి చెయ్యవచ్చు. దీపం ఉంటుంది కదా, దాని దగ్గర ఒక పళ్ళెం పెట్టి ఆ జ్యోతిస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు వెలిగిపోతున్నాడని భావన చేసి మీరు ఆ పళ్ళెంలోకి పువ్వులు వేస్తుంటే మనసుతో భావన చేసి మీరు చేస్తున్నటువంటి పూజ ఆ పువ్వులు వెళ్ళి ఆయన పాదాల మీద పడతాయి. లేదండి అంతలా మనసు నిలబెట్టలేనంటారా? మూర్తిని ఎదురుగుండా పెట్టుకోండి, మంటపంలో అక్కర్లేదు. ఎందుకంటే పళ్ళెంలో పంచాయతనం ఉంటుంది. వేరుగా కావాలంటే మీరు ఉంచుకోవచ్చు, మీకు అది ఇష్టదేవత అయినప్పుడు. ఆయన వంక చూస్తూ మీరు శివుడికి వేస్తే ఆత్మావై పుత్రనామాసి. విష్ణువు స్థితికారుడు, ఆయన ఇప్పుడు లోకాలని రక్షిస్తాడు. సుబ్రహ్మణ్యుడు రక్షణ శక్తి. పైగా సుబ్రహ్మణ్యుడు శివకేశవులు ఇద్దరికీ ప్రతీక. అందుకే తమిళ దేశంలో ఇప్పటికీ కూడా మీకు బాగా తెలుస్తుంది, ఇక్కడ మురుగన్ మరుమగన్ అంటారు. అంటే మురుగన్ అంటే మేనల్లుడు. ఎందుచేత? పార్వతీదేవి యొక్క కొడుకు. పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి చెల్లెలు నారాయణి. కాబట్టి పార్వతీదేవి కొడుకు విష్ణువుకి ఏమవుతాడు? మేనల్లుడు. మేనల్లుడు అల్లుడు. ఎందుకని? విష్ణువు యొక్క కూతురు వల్లి. కాబట్టి మేనల్లుడే అల్లుడైనాడు. శైవము వైష్ణవము వియ్యమందే సుబ్రహ్మణ్యుడి వల్ల. స్థితికార శక్తిగా విష్ణుస్వరూపంగా ఉంటాడు. అందుకే ఎక్కడ చూడండి సుబ్రహ్మణ్యుడు కొండల మీద ఉంటాడు తప్ప సాధారణంగా నేల మీద ఉండడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కొండల మీదే ఉంటాయి. ఆయన మేనమామ గారికి అదే లక్షణం, ఎక్కువగా కొండల మీదే ఉంటాడు. కాబట్టి మీరు విష్ణువు పాదం దగ్గర వేసిన చేతిలో ఉండేది వేలాయుధన్, శక్తిని చేత్తో పట్టుకుంటాడు. అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. అమ్మ శక్తి ఆయన శూలం చేతిలో. అమ్మ దగ్గర వెయ్యండి, సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి దగ్గర వేయండి, ఆయనకు అందుతుంది.
గణపతి పెద్ద కొడుకు పరమేశ్వరుడికి. ఆయనకో పేరుంది, స్కందపూర్వజాయ నమః అని సుబ్రహ్మణ్య సంబంధంగా. ఆయన దగ్గర వెయ్యండి, సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. అందుకని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి ఇంకా పూజలో మూర్తిని శంకరాచార్యుల వారు ఇవ్వలేదు. జ్యోతిస్వరూపుడు దీపంగా ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడ చేసినవన్నీ సుబ్రహ్మణ్యుడికి అందుతాయి అని విడిచిపెట్టారు. అలా మీరు సుబ్రహ్మణ్య పర్యంక నిలయైనటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపతి దర్శనం అంత గొప్పది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆయనకి కుమార అని పేరు. కుమారాయే బాల, అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు, కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం. మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే, సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి, ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు. ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక. అంటే మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక. అంత అందంగా ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని, ఆ కుంకుమ పెట్టుకుని, ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది. అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించాయి. కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది. ఎందుచేత అంటే, మీరు ఏ గ్రంథం తీసుకోండి, పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి, బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు. భారతం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. వామన పురాణం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది. అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం. మీరు కుమారసంభవం, కాళిదాస కృతం, ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. ఇంకా చిత్రం ఏమిటంటే, అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు. ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పారు. ఈ సర్గ చదివితే ఇదిగో ఇది వస్తుంది అని ఎక్కడా ఉండదు. మీకు అంత శక్తివంతమైన సుందరకాండకి ఫలశ్రుతి చెప్పలా వాల్మీకి మహర్షి. ఏ సర్గకైనా అందులో సీతాదేవి దర్శనం జరిగినటువంటి సర్గ పరమపావనమైనటువంటి సర్గ. అలాగే జయమంత్రం చెప్పినటువంటి సర్గ పరమపావనమైన సర్గ. మరి ఆ సర్గలలో వేటికైనా ఫలస్థుతి చెప్పారా వాల్మీకి మహర్షి? ఇవి జరిగితే ఇదిగో ఇది జరుగుతుంది అని ఎక్కడ చెప్పరు వాల్మీకి. అంతటి వాల్మీకి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికే ఫలస్థుతి చెప్పారు. గంగావతరణానికి ఫలస్థుతి చెప్పారు. కొన్ని సర్గలకి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాటికే చెప్పారు ఫలస్థుతి. అలా ఫలస్థుతి చెప్పబడినటువంటి పరమపావనమైనటువంటి గాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం. అయితే అసలు ఆ అవతారం రావలసిన అవసరం ఏమిటి, ఎందుకు వచ్చింది అంటే, దానికి కొంచెం శివమహాపురాణంలో ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది. ఎందుచేత అంటే, నేను ఇందాక మీకు మనవి చేసినట్టు అనేకమైనటువంటి గ్రంథాల్లో కుమార సంభవం గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార విశేషాలని గురించి వర్ణన చేశారు. కొద్ది కొద్దిగా మార్పులు ఉంటాయి. అయితే విశేషించి రామాయణం బాలకాండలో చెప్పబడినటువంటి కుమార సంభవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. గర్భిణీ స్త్రీలు, అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాను చూసారా, ఒక 5 నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ 36, 37 సర్గాల్ని. ఎందుకని అంటే, అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి. దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు. అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు 36, 37 సర్గలకి వివరణ. అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాలని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు. వర్ణించినది శివమహాపురాణంలో వర్ణించారు. అందుకని శివమహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది. రెండున్నాయి అని చూస్తూ ఉండడం అజ్ఞానం. ఆ ద్వైతాన్ని చూడడం దితి.
ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య. దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు, రాక్షసులు ఉంటారు. అదితి ఎప్పుడు ద్వైతం చూడదు, ఒక్కటి చూస్తూ ఉంటుంది. అందుకని అదితి సంతానం దేవతలు ఉంటారు. దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు. నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు. పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది. భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది. నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి, ఏం చేయమంటారని అడిగింది. ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు. ఈ వ్రతం చేయి, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఆవిడ వ్రతం చేసింది. సరే, రామాయణం బాలకాండలోనూ చెప్తారు, ఇతర పురాణాల్లోనూ చెప్తారు. పాపం ఆవిడ అంతవ్రతం చేసి చిన్న లోపం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు చివరి ముడి వేసుకోకుండా పడుకుంది. ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. లోపల పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమోననేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు. అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి, అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి, లోపలికి ప్రవేశించి మారుదో మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకంటంటూ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు. నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. తల్లికి తెలివొచ్చింది. ఎంత పని చేశావయ్యా, పిండాన్ని నరికేశావా, పోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు. అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి ఏడవస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు. అరేరే, నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడ క్లేశం కలిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతిని అడిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు. మళ్ళీ వ్రతం చేసింది. ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు జన్మించాడు. వాడి పేరు వజ్రాంగుడు. ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం. ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు. ఇంద్రుణ్ణి పరవీభ్రష్టుణ్ణి చేసి, ఇంతకుముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. దేవతలకి నాయకుడు లేడు. ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళారు. నాయన, ఇంద్రుణ్ణి ఖైదు చేసేమిట్రా, తప్పు విడిచిపెట్టమన్నారు. వీడు పరమపాపాత్ముడు, మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు. అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను. నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు. జరిగిపోయింది, నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు. బ్రహ్మగారు ఉపదేశం చేశారు. సత్వగుణం ఆవిర్భవించింది, పరమభక్తుడైపోయాడు. అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు. ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అంది. తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు. ఎటువంటి కుమారుడై ఉండాలి? వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలంది ఆవిడ కోరికది. ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు, భార్య తమోగుణాన్ని పొందింది. అరేరే, ఎంత మాట అడిగిందిరా, నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను, ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు. తథాస్తు, జన్మిస్తాడన్నాడు ఆయన. వచ్చాడు, వీర్యాన్ని భార్య యందు నిక్షేపించాడు. అటువంటి కుమారుడే సంభవించాడు. ఆ కుమారుడు సంభవిస్తుండగానే దిక్కులన్నట అగ్నిహోత్రం పుట్టిందిట. భూమి మించి ధూళి పైకి రేగింది. సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి. నక్కలు పెద్ద పెద్ద ఊళలు వేసే ఊళ్ళల్లోకి వచ్చి, కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి. గోవుల కన్నుల వెంట నీరు కారిందిట. వాటి పొదుగుల మీద రక్తం చిమ్మిందిట. కనపడకూడనటువంటి దుశ్శకునములన్నీ కనపడ్డాయి. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు. ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. చిత్రం ఏమిటంటే, మీకు దేవతలు తపస్సు చేస్తారు, ఋషులు తపస్సు చేస్తారు, రాక్షసులు తపస్సు చేస్తారు. తేడా ఎక్కడుంటుందంటే, రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు వాళ్ళు. వాడు చేసిన తపస్సు మీరు శివమహాపురాణంలో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? వాడు 1000 సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు, పొగ పీలుస్తూ.
2 నిమిషాలు మనం పొగలో మొహం పెట్టలేము. వాడు 1000 సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు. ఎంత క్లేశ పెట్టాడో చూడండి శరీరాన్ని. తప్పించిపోయాడు బ్రహ్మగారి గురించి. ప్రత్యక్షమయ్యారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏమి నీ కోరిక అన్నారు. వాడు ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి. ఇంత తపస్సు చేసి రాక్షసులు వాడు అన్నాడు, బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా, మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవ్వడూ నన్ను ఓడించకూడదు. 2, నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి. నాకు ఈ వరం ఇమ్మన్నాడు. తథాస్తన్నాడు. ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కంతా. పరమశివుడికి వీర్యస్ఖలనం ఏమిటి అసలు? ఆయన మహానుభావుడు. ఆయనకి కామారి అని పేరు. మరి ఎంత గొప్ప తంటా తెచ్చిపెట్టాడో చూడండి. నిజంగా రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు 2 చేస్తాడు. ఆయన యమధర్మరాజుని తంతాడు ఎడంకాలితోటి. అందుకని శివానంద లహరిలో శంకరులు అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడంకాలతో తన్ని అవతల బారేశాడు యమధర్మరాజుని. చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండేయుడు. కామారి అయి ఆ మన్మధుడు వచ్చి బాణం వేస్తే 3వ కన్ను తెరిచి కాల్చవతల పారేశాడు. మనం పుట్టామంటే కారణం మన్మథ బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి. చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేశాడు. అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది? యముడి పాశం పడదు, మన్మథ బాణం తల్లిదండ్రుల మీద పడదు. అంటే ఏమవుతుంది? వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు. అందుకని ఆయన 3వ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామం ఏమిటి? ఆయనకి వీర్యస్ఖలనం ఏమిటి? అందుకని అది అవదు కాబట్టి వీడు చచ్చిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు. అది వాడి నమ్మకం. అందుకని పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు బ్రహ్మగారు. తపస్సు ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు. తదాస్త అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇహ తంటా ప్రారంభం. వాడు ఇంటికి వెళ్ళాడు. వచ్చేసింది వరం. వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు. వీళ్ళు గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంద్రుడిని పదవీ భ్రష్టుణ్ణి చేసేశాడు. చేసేయగానే ఇంకక్కడి నుంచి దేవతలందరూ ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే అనేక కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకి వెళ్ళారు. అయ్యా ఎలాగయ్యా స్వామి మాకు ఎలా? వీళ్ళేమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళు అనుకున్నారు. అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుండగా అప్పటికి 100 దివ్య సంవత్సరములు గడిచిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన తిరిగి రాడు, ఆవిడికి గర్భం రాదు. ఎక్కడ వచ్చిన గొడవరా అని దేవతలందరూ బయలుదేరారు. బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివమహాపురాణంలోంచి వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండలోకి వద్దాం. ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు. ఇంకిక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ. అందుకని పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయోపచక్రమే అన్నారు. 100 దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునందుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట. వెర్రి వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళకి. వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు. వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా, ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవానుడిని. అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది. ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమునకున్నటువంటి బొటనవేలి కాలి గోటు అని వీళ్ళందరూ బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా అని. అయ్యో స్వామి పరమేశ్వర, నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి. నీకు రేతోస్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు. పార్వతీదేవి ఏమిటయ్యా, ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని. అందుకుని నీ యొక్క వీర్యము నీ యందే ఉంచుకో, ఆ రేతస్సు స్ఖలనము కాకుండా చూడు అని అడిగారు.
అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది. ఇప్పటికీ కూడా దేవీ భాగవతంలో చెప్తారు, శ్రాంతే భీతే త్యక్స్తనాస్త్రే పతితే బాలకేస్తథా. కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు. వాళ్ళని అటువంటి కార్యక్రమంలో, అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి పిలవడం కానీ వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు. వీళ్ళు వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడికి. ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే. అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు భార్యా సంగమాన్ని విరమించి, అరేరే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని, ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి. పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ. నీలకంఠుడని పిలిచారు ఆయన్ని. ఇంకో మాట పెట్టి పిలవకూడదా? నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే, హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. ఈ భూత పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు. అందుచేత నేను ఈ హలాహలాన్ని బుచ్చేసుకుంటానన్నాడు పరమశివుడు. ఆయన అంతటి మహాత్యాగి. ఆయనకి బిరుదు కూడా